భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కుల గండి గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పరిపాలన చేతగాని రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోయడానికి మాత్రమే పనిచేస్తున్నాడని, నోటికి వచ్చిన హామీలిచ్చి రేవంత్ అధికారం చేజిచ్చుకున్నారని, చిలిపి చేస్తాడు చిల్లర రాజకీయాలు చేస్తూ ఎన్నికల హామీలు అరకొరగా ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకే పరిమితమైందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని, దేశంలో పూర్తిగా కాంగ్రెస్ పతనం ఖాయమని రేగా కాంతారావు అన్నారు. ఇవాళ చేతగాక, అనుభవం లేక, చేసే దమ్ము లేక ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఢిల్లీకి మూటలు మోసేటువంటి పనులనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుండే జీవం మళ్ళీ లేకపోతే లేదు. దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. మీకు అందరికీ తెలుసు. కేవలం 3 రాష్ట్రాలలో 29 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంట్లో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రం. ఇక కర్ణాటకలో ఫస్ట్ అక్కడ 5 హామీలు ఇచ్చి చేతగాక ఏం చేయాలో అర్థం కాక స్వయాన శాసనసభలోనే గంజాయి పండించుకోండి రైతాంగం అని చెప్పేసి ప్రకటించారు. మీరందరూ చూసే ఉంటారు. నిజమే, వాస్తవం అది. గంజాయి పండించుకోమని చెప్పారు. ఇక అంటే ఈ దేశాన్ని ఏం చేద్దామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచిస్తూ ఉంది. మనందరం ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడినాడే కేసీఆర్ గారు దాన్ని డెవలప్ చేయాలి, దాన్ని కొంచెం సుందరీకరించాలి అని ఆలోచన చేసినప్పుడు 16,000 కోట్లతో డిపిఆర్ తయారు చేసింది. 16,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? ఇవాళ 1,50,000 కోట్లతో చేస్తా ఉన్నారు. 1,50,000 కోట్లు దేనికి చేస్తా ఉన్నారా అంటే ఇది కథ. పుట్టగొడుగులు లెక్క పుట్టొచ్చినాయి. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో కాంట్రాక్ట్ కంపెనీలు పుట్టగొడుగులు లెక్క పుట్టొచ్చినాయి. మొత్తం అనుభవం లేదు, ఏది లేదు. అటువంటి కంపెనీలకి 1000 కోట్లు, 2,000 కోట్లు. బాంబులు పేలుతాయి, ఈ బాంబులు పేలుతాయి. ఇప్పుడు రేపు మిస్ అయిపోయింది, రేపు పేలుతాయి అని అంటా ఉన్నారు. మళ్ళీ ఏమైనా అంటే లాస్ట్ కి శివ టపాకాలు లేక తుస్సుమన్నాయి. కథం స్టాండ్ సిట్టే వీళ్ళకి ఏమి లేదు. ఉత్తదే తంబులు వేస్తారు కదా మనకి ఇప్పుడు ఆఫీసులలో పెట్టారు కదా, బయోమెట్రిక్. అంతే, స్టాంప్ వేయటం, చేతులు కట్టుకొని నిలబడటమే. నిలబడి పొండే అంటే తిరిగి రావటమే తప్ప ఏమి లేదు. వీళ్ళ వల్ల ఏదేమి లేదు. వీళ్ళతోని ఏదో అనుకున్నారు పాపం. అనుకుంటే అంత ఏమి లేదు. ఉత్తదే వాళ్ళకి అది అడ్మినిస్ట్రేషన్ కూడా తెలియదు. లాస్ట్ కొత్తారికే ఈడికి పోతే సరిపోద్ది, ఇక్కడికి పోతే సరిపోద్ది. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఏంది కథ అని తెలిసే పరిస్థితి కూడా లేదు. వేరే వాళ్ళ దగ్గర పోవాలంటే కూడా ఉత్సపడుతుందట. ఎందుకంటే ఆడిపోతే ఏమంటారు మళ్ళీ కథ అని చెప్పేసి. అది పరిస్థితి, వీళ్ళ పరిస్థితి. ఒక ఎమ్మెల్యేలు ఆ పరిస్థితిలో ఉంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుద్దా ఒకసారి మీరందరూ ఆలోచించాలి. మేము ఎప్పుడన్నా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మా అగ్ర నాయకులు ఎవరన్నా మా కండవ గొప్పంగా ఒక ఫోటో ఉందా ఒకసారి ఆలోచించండి. ఒక్క ఫోటో ఎక్కడన్నా దొరికేయగలుగుతారా? మేము రాజ్యాంగంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మా లెజిస్లేటివ్ పార్టీని మేము విలీనం చేసినాం తప్ప జాయిన్ అవ్వాలి ఎక్కడ కూడా కండవ కప్పించుకోలే. జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉన్నా కానీ ఒరిగేది ఏమి లేదు, ఏం అయ్యేది కూడా లేదు పరిస్థితి. చూడబోతే ఏం దర్దాపులో కూడా ఏం కనిపించే పరిస్థితి లేదు. మరి ఈ విధంగా వీళ్ళ పరిపాలన సాగుతూ ఉంది. ఖచ్చితంగా మనందరం కూడా ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మన ఉంది. ప్రజల పక్షాన మనం నిలబడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ